హలో మూవీమేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నంబర్ 1, 28 years లేటర్. ఇది ఒక జాంబీ హారర్ థ్రిల్లర్ మూవీ. మావా, మీకు 28 days లేటర్ సినిమా నచ్చిన వాళ్ళకి ఈ సీక్వెల్ గ్యారంటీగా నచ్చుతుంది మావా. ఈసారి వైరస్ ఇంకెంత డేంజర్ గా మారిందో చూపించారు. మూవీలో వైలెన్స్ అండ్ ఎఫెక్ట్స్ అయితే పీక్స్ లో ఉంటాయి మావా. ఈ సినిమాలో వచ్చే భయంకరమైన సీన్స్, ఆ వైరస్ సోకిన వాళ్ళ ఆవేశం చూస్తుంటే మనకు గూస్ బంప్స్ రావడం పక్క. ఇందులో కేవలం జంప్ స్కేర్స్ మాత్రమే ఉండవు మావా. హ్యుమానిటీ అంటే ఏమిటి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో మనుషులు ఎలా మారుతారు అనే డీప్ థీమ్స్ కూడా ఉంటాయి. జాంబీ హారర్ మూవీస్ లో ఈ ఫ్రాంచైజ్ మూవీస్ కి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉంటారని మీకు స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. స్టోరీ రొటీన్ అండ్ రెగ్యులర్ గా ఉన్నా గానీ విజువల్స్ అండ్ ఆ జాంబీ వైలెన్స్ తో కట్టి పడేస్తారు మావా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు. ఇది ఏ ఓటీటీలోనూ లేదు. మరి ఎలా బ్రో అంటే ఆన్లైన్ లో ఉంది, వెతకాలి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 2, 3 BHK. ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీని నిన్ననే రికమెండ్ చేశాను. మరి మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే వీకెండ్ వీడియోని చాలా మంది చూస్తారు కాబట్టి, అండ్ ఇలాంటి మంచి మూవీస్ ని ఎన్నిసార్లు చెప్పినా తప్పలేదు కాబట్టి రికమెండ్ చేస్తున్నా. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఒకటే మూవీ చూడడానికి టైం ఉంది బ్రో. ఏ మూవీ చూడమంటావు అంటే ఈ ఒక్క మూవీ చూడండి అని చెప్తా. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది మావా. సొంత ఇంటి కలను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ మూవీలో నెరవేర్చుకున్నారా లేదా అనేది కిరాక్ అంటే కిరాక్ చూపించారు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. ఇది సింప్లీ సౌత్ అండ్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 3, అన్టేమ్డ్. ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లరీ డ్రామా సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఒక నేషనల్ ఫారెస్ట్ పార్క్ లో విచిత్రంగా కొంతమంది చనిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, హీరో ఒక డిటెక్టివ్ కావడంతో ఎలా కనిపెట్టారు అనేది సిరీస్ ప్లాట్ మావా. ఈ సిరీస్ మిమ్మల్ని ఫస్ట్ ఎపిసోడ్ నుంచే హుక్ చేస్తుంది మావా. ఎక్కడ సోది లేకుండా స్టోరీలోకి తీసుకెళ్లిపోతారు. ఎటువంటి అనవసరమైన ఎపిసోడ్స్ ఉండవు. జస్ట్ ప్యూర్ ఇన్వెస్టిగేషన్ ఉంటది. స్టార్ట్ టు ఎండ్ ఏం జరుగుతుంది, ఎందుకు జరిగింది, అసలు ఎలా అనే డౌట్స్ వస్తూనే ఉంటాయి. చివరి వరకు గెస్సింగ్ చేస్తూనే ఉంటారు. ఎపిసోడ్ కి రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే మీలో క్యూరియాసిటీని ఇంకా పెంచేస్తుంది. ఇక విజువల్స్ ఈ సిరీస్ కి మెయిన్ ప్లస్ పాయింట్. ఆ ఫారెస్ట్ పార్క్ మొత్తం వేరే లెవెల్ లో ప్రయాణం చేశారు మావా. జస్ట్ ఎపిసోడ్ మధ్యలో డ్రామా కొంచెం స్లో ఉంటది, బట్ సిరీస్ అన్నాక అవన్నీ కామన్ కదా. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ చూసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్తా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 4, శైతాన్. ఇది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇప్పుడు ఈ మూవీని రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని సెకండ్ సీక్వెల్ మా మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి మార్క్స్ కొట్టేసింది. సో ఈ మంత్ లోనే ఓటీటీలోకి రాబోతుంది. సో ఆ సీక్వెల్ రాకముందే ఎవరైనా ఫస్ట్ పార్ట్ ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి మావా. ఇందులో ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేద్దామని అందరూ కలిసి ఒక హాలిడేకి వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మన మాధవన్ పరిచయం అవుతాడు. అక్కడి నుండి స్టోరీ ఎలా టర్న్ అయింది అనేది ప్లాట్. ఈ సినిమా చూస్తుంటే మీకు ఒంట్లో వండుకు పుట్టడం పక్క మావా. ఇందులో అజయ్ దేవగన్ కి జ్యోతికకి ఒక కూతురు ఉంటది మావా. తన పర్ఫార్మెన్స్ అయితే చించి అవతల పడేసింది. మీకు గనక హారర్ సస్పెన్స్ అంటే పిచ్చి అయితే ఈ కిరాక్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 5, ట్రూ డిటెక్టివ్. ఇది ఒక పోలీస్ క్రైమ్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ప్రతి సీజన్ కి వేర్వేరు డిటెక్టివ్లు వేర్వేరు కేసులతో డార్క్ క్రైమ్ ప్రపంచంలోకి వెళ్లి అందులో మనుషుల చీకటి కోణాల్ని ఎలా బయటపడతారు అనేది ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ చూస్తుంటే మనకి దృశ్యం సినిమాలో ఎలా చిన్న చిన్న క్లూస్ తో మొత్తం కేసుని ఎలా అయితే సాల్వ్ చేస్తారు, ఇక్కడ కూడా పోలీసులు అంతకంటే లోతుగా మానసికంగా డిస్టర్బ్ అయ్యేలా కేసులన్నీ డీల్ చేస్తారు మావా. ప్రతి సీజన్ ఒక కొత్త స్టోరీతో వస్తుంది. ఫస్ట్ సీజన్ అయితే వేరే లెవెల్ మావా. ఇందులో ఇన్వెస్టిగేషన్ గానీ ఆ సస్పెన్స్ గానీ లాస్ట్ వరకు మిమ్మల్ని గ్రిప్పింగ్ గా హుక్ అయ్యేస్తుంది. కొన్ని మర్డర్ విజువల్స్ అయితే చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. ఈ సిరీస్ లో ఉండే డెప్త్, క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి మావా.
క్రైమ్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళు దీనిని అస్సలు వదలకండి. దీనికి 100కి ఎన్ని మార్క్స్ ఇస్తానో తెలుసా భయ్యా? 90 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని పెద్ద కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 6 ది వైర్. ఇదొక డ్రగ్ క్రైమ్ పోలీస్ థ్రిల్లర్ డ్రామా సిరీస్. ఇది ఓల్డ్ సిరీస్ కదా భయ్యా, ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నావు అని మీలో కొందరికి డౌట్ రావచ్చు. ఈ వీకెండ్ ఓటీటీలో అయితే అంత గొప్ప థ్రిల్లర్ సిరీస్లు గానీ మూవీస్ గానీ రాలేదు భయ్యా. ఏదో కొన్ని వచ్చాయి, అవన్నీ ఇప్పటికే మీకు చాలా సార్లు రికమెండ్ చేస్తూనే ఉన్నా. సో ఒక అద్భుతమైన సిరీస్ చూద్దామనుకుంటే పాతదైనా పర్లేదు అని అనుకునే వాళ్ళ కోసం ఈ సిరీస్ ని రికమెండ్ చేస్తున్నా భయ్యా. దీనికి 100కి 95 మార్క్స్ ఇస్తా బ్రో. ఇందులో అమెరికాలో ఒక నగరంలో జరిగే డ్రగ్ పాలిటిక్స్ ని చాలా డీప్ గా చూపిస్తారు మావా. అందులోని డార్క్ ఎలిమెంట్స్ అండ్ ఆ ప్రాబ్లమ్స్ అయితే ఫుల్ రియాలిటీగా చూపిస్తారు. ఇది జస్ట్ పోలీస్ వర్సెస్ గ్యాంగ్స్టర్ స్టోరీ మాత్రమే కాదు, సొసైటీలో జరిగే చాలా విషయాలను చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ గా చూపిస్తారు. ఇందులో ఉండే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ సీన్స్ అయితే కిరాక్ అంటే కిరాక్ గా ఎక్కడా బోర్ కొట్టకుండా అద్భుతంగా తీశారు మావా. ఇందులో ఒక్కో సీజన్ కొత్తగా అండ్ డిఫరెంట్ గా చూపిస్తారు. లాజిక్స్ మిస్ అవ్వకుండా ఎటువంటి సోది లేకుండా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు మావా. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసే వాళ్ళు దీన్ని అస్సలు వదలకండి. ఇది తెలుగులో లేదు. మరి సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. ఇది జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 7 ఆర్కేన్. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ ఎపిక్ యానిమేషన్ సిరీస్. మీకు ఒక అదిరిపై అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. 2 నగరాలు ఉంటాయి. ఒకటేమో సూపర్ టెక్నాలజీ, ఇంకోటేమో పేదరికం అండ్ క్రిమినల్ గ్యాంగ్స్ ఉండేది. ఈ 2 నగరాల మధ్య జరిగే ప్రాబ్లమ్స్ అండ్ వాటి మధ్య ఇద్దరు సిస్టర్స్ చేసే ట్రావెల్ గురించి నచ్చే స్టోరీ మావా ఇది. ఈ సిరీస్ లో గ్రాండ్ విజువల్స్, భారీ సెటప్ తో సూపర్ యానిమేటెడ్ ప్రపంచాన్ని వణికిచ్చేలా ఉంటది మావా. మామూలుగా యానిమే అంటే చిన్న పిల్లలకి అని చాలా మంది అనుకుంటారు, కానీ ఈ సిరీస్ చూసాక మీ ఒపీనియన్ పక్కా మార్చుకుంటారు మావా. దీనికి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. మరి దీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 8 సితారే జమీన్ పర్. ఇది ఒక స్పోర్ట్స్ కామెడీ డ్రామా మూవీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి మావా. దీని ఫస్ట్ పార్ట్ తారే జమీన్ పర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మీ అందరికి తెలుసు కదా. ఇక దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ కూడా కిరాక్ అంటే కిరాక్ ఉంది మావా. ఇందులో అమీర్ ఖాన్ ఒక బాస్కెట్ బాల్ కోచ్, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక టీమ్ కి కోచ్ గా వెళ్తాడు. కానీ వాళ్ళేమో న్యూరో డైవర్జెంట్ అనే హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళనమాట. మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడా, వాళ్ళ కథ ఏంది, కార్ఖానా ఏంటి అనేది ప్లాట్ మావా. ఇది రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ అయితే కాదు మావా. ఒక ఫీల్ గుడ్ అండ్ యూనిక్ స్టైల్లో ఉంటది. ఇందులో యాక్ట్ చేసిన 10 మంది యాక్టింగ్ చూస్తే అయితే మనం సెల్యూట్ చెప్పక తప్పదు మావా. ఏమన్నా యాక్టింగ్ చేశారా? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అయితే ఫస్ట్ పార్ట్ ఈ సెకండ్ పార్ట్ గ్యారంటీగా వాళ్ళకి చూపెట్టండి మావా. ఇందులో అమీర్ ఖాన్ కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా కిరాక్ గా ఉంటాయి. జెనీలీ యాక్టింగ్ కూడా సూపర్. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. అండ్ ఫస్ట్ తారే జమీన్ పర్ అయితే 85 మార్క్స్ ఇస్తా. ఇది యూట్యూబ్ లో రెంట్ బేసిస్ లో అవైలబుల్ గా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 9 ట్రిగ్గర్. ఇది ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ అయితే లాస్ట్ వీకే రికమెండ్ చేసా. అయినా ఇప్పటికీ కొందరు నా వాట్సాప్ కి వచ్చి ఈ ట్రిగ్గర్ రివ్యూ చెప్పు బ్రో ఎలా ఉంది అని అడుగుతున్నారు. సో మరి నేను ఆ చెప్పిన వీడియో ఎక్కువ మందికి రీచ్ కాలేదా ఏంటి అని మళ్ళీ ఒకసారి రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఈ సిరీస్ లో ప్లాట్ ఏంటంటే సౌత్ కొరియాలో పోలీసులు గన్స్ లేని సొసైటీగా మారుస్తారు. కానీ కొంతమంది దగ్గరికి మాత్రం గన్స్ అలా వచ్చేస్తాయి అనమాట. మరి వాళ్ళు కుదురుగా ఉంటారా, మొత్తం దబిడి చేసి పడేస్తారు. ఈ సిరీస్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు కిరాక్ అంటే కిరాక్ ప్రయాణం చేశారు మావా. ఇందులో విలన్ యాక్టింగ్ అయితే మీరు ఫిదా అవ్వడం పక్క. అండ్ కొన్ని కార్ చేసింగ్ సీన్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే మస్తు అనిపిస్తాయి మావా. రీసెంట్ గా వచ్చిన ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుంది మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నువ్వు చూడకూడదు. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 10 ప్రిజనర్స్. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి మావా. ఈ తోపు మూవీని మీరు ఇంత వరకు చూడకపోతే వెంటనే చూడండి. ఇందులో హీరో కూతురు కిడ్నాప్ అవుతుంది. కానీ పోలీసు వాళ్ళకి కనుక్కోవడంలో ఫెయిల్ అయ్యాక హీరో ఏం చేశాడనే ప్లాట్. మూవీ అంతా చాలా ఇంటెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది మావా. ఈ మూవీ మొత్తం డార్క్ అండ్ టెన్షన్ సెటప్ లో
వెళ్తూ స్టోరీలో ట్విస్ట్లు అయితే మనం అస్సలు గెస్ చేయలేమావా. ఇది కేవలం కిడ్నాప్ మిస్టరీ మాత్రమే కాదు, న్యాయం, ప్రతీకారం, అలానే కొన్ని డార్క్ మూమెంట్స్ గురించి డీప్ గా ఇచ్చారు. బీజిఎం అయితే ఈ మూవీకి ప్రాణం పోసిందని చెప్పాలి మావా. మూవీ చూసిన తర్వాత ఈ మూవీ మిమ్మల్ని చాలా కాలం పాటు వెంటాడుతుంది, నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది కాబట్టి ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాను అనమాట. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ అయితే లేదు కానీ వైలెన్స్ ఉంటది, సో మీ ఇష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్టు, ప్రీవియస్ గా చెప్పిన లిస్టు, ఫ్యూచర్ లో చెప్పబోయే లిస్టు ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్, ఏ జోనర్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ మీకు క్లియర్ గా కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ రాము బ్రో కామెంట్ చేశాడు. లక్కీ భాస్కర్ తర్వాత నాకు బాగా నచ్చిన మూవీ 3 BHK మూవీ. నేను మాస్ ఆడియనే కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు కూడా బాగుంటాయనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ రాము బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ గీతా ప్రసాద్ బ్రో కామెంట్ చేశాడు. ఎక్కేసావు మావా, ఇంకొక మెట్ ఎక్కేసావు. నేను రివ్యూ చెప్పే వాళ్ళ వీడియోస్ చూసా, బట్ యువర్ వీడియోస్ ఫుల్ సాటిస్ఫాక్షన్, థ్యాంక్ యూ అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ గీతా ప్రసాద్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ జోష్నా దేవిసిస్ కామెంట్ చేసింది. హాయ్ బ్రో, 3 BHK సూపర్ ఉంది బ్రో. ఇరుగు పట్టు మాత్రం ఎవ్వరు మిస్ కాకండి, ఎక్సలెంట్ మూవీ, సూపర్ ఫీల్ గుడ్ మూవీ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ దేవిసిస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.